భారతదేశం నుంచి మీరంతా వెళ్ళిపోవాలి బ్రిటిష్ వాళ్ళంతా. అప్పుడు ఫిట్ ఇండియా మూవ్మెంట్ పెట్టిండు, డూ ఆర్ డై, భారతదేశం మాకు ఇస్తావా అన్నాడు మహాత్మా గాంధీ కూడా. అంటే మనిషికి పట్టుదల కసి వచ్చేటట్టుగా ఎవరు కూడా చేయొద్దు, చేస్తే ప్రమాదం ఎవరికైనా వాటిల్తుంది, ప్రమాదం ఏ కోణంలోనే అది ఎవరు కూడా చేయొద్దు అని నేను కోరుకుంటూ ఇంతసేపు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి అభినందనలు చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు పలకరించినా, మీరు ఎప్పుడు పలకరించినా మీ అందరికీ అందుబాటులో ఉంటా. పల్నాడ మండలంలో మీ అందరి తలలో నాలుకలై కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరున మాకు ఇక్కడికి చేసిన మా ఇప్పుడు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భద్రాచలం నుంచి వచ్చిన మా వరంగల్ నుంచి వచ్చిన మధు వాళ్ళ మిత్రులందరికీ కూడా చాలా దూరం నుంచి వచ్చారు. వారు కూడా ఒక 2 నిమిషాలు వారు కూడా మా ముత్యాల వారు కూడా మాట్లాడతారు. నేను వరంగల్ నుంచి దుమ్ములో పనిచేసినప్పుడు నాకు సోదరుడిగా ఒక ఆత్మీయ బంధువుగా పనిచేసి అక్కడ కూడా జిల్లా యంత్రాంగానికి ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కాకుండా చేసి చెప్తా ఉన్నాను. అలాగే ఆయనతో వచ్చిన నా సాయి ఉన్నాడు, అతను నా రూమ్మేట్, అతను ఆయన పంచాయత్ సెక్రటరీ అయినా కూడా నాకు అండదండగా ఉంటూ భద్రాచలంలో మేమందరము ఒక ఆత్మీయంగా ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాడు. ఈయన పంచాయత్ సెక్రటరీ చేసినా కూడా నాకు ఒక సొంత తమ్ముడుగా, నాకు కుమారుడు అంత వయసు ఉంది, మా అబ్బాయి అంత వయసు ఉంది. నేను ఎక్కడ కూడా పనిచేయడానికి సొంత పని కూడా వ్యక్తిగతంగా పనులు చేశాను. ఆదిరాభిమానం ఉంటే మనం ఎక్కడికైనా ఇళ్ళం దాటి వస్తారనేది ఉదాహరణకి ముఖ్యంగా ముత్యాలరావు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడి తొందరగా క్లోజ్ చేయాల్సిందిగా కోరుతాను. మాకు ఎమ్మెల్సీ డ్యూటీ నల్గొండ నుంచి ఉదయం వచ్చి డైరెక్ట్ సార్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే సంవత్సరాలు దుమ్మగూడెంలో పనిచేయడం జరిగింది. ఆ దుమ్మగూడెం పనిచేసిన టైంలో 2022 ఫ్లడ్స్ లో సారు కాపాడడం జరిగింది. సున్నపట్టి అనే విలేజ్ ఉంటుంది, దాంట్లో ఓవర్ ఫ్లడ్ 2 మంది ట్యాంక్ ఇచ్చారు. ట్యాంక్ ఎక్కి వాళ్ళు మాకు కాల్ చేసిండు, సార్ మేము కొట్టుకోపోతాం. సారు పదవి విరమణ తర్వాత ఖచ్చితంగా రాజకీయంలోకి వస్తారండి. 2009లోనే వచ్చేది ఉండే సార్కు. అప్పుడు నేను కూడా చాలా తిరిగాము కాన్ఫరెన్స్ లో. పాలకుర్తి నియోజకవర్గం, ఆ నియోజకవర్గం సార్ చెప్పలేదు, నియోజకవర్గం దయాకర్రావు గారి నియోజకవర్గం. పోయిన సంవత్సరం ఓడిపోయారు సారు. వాస్తవంగా సార్కు వచ్చేది ఉండే ఆ టికెట్. చాలా ప్రయత్నం చేసినాము, చాలా గ్యాదర్ చేసినాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉన్న ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాను. సారు పదవి విరమణానంతరం వారు చేసే జీవితం అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరివే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని,
చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా అన్నగారి కుటుంబం విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు విరబూసిన మమతలకు కలబోసిన మనసులకు మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం అచ్చమైన ప్రతిబింబం కుటుంబం అన్నగారి కుటుంబం మాతో సవాసం హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం మధురమైన మమకారం